కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శాలిని, కర్నూలు బస్సు ప్రమాదము పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఏదైతే కర్నూలు నుంచి డోన్కు వెళ్లే ప్రధాన రహదారి పైన ఏ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ సంబంధించిన నిఘా కెమెరాలు ఏ ఉన్నాయి, అదే విధంగా శివశంకర్ కర్నూలు నుంచి డోన్ వైపుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆ శివశంకర్ ఎక్కడ ఆగారు అని చెప్పేసి కూడా పెట్రోల్ బంకులో కూడా సీసీ నిఘా కెమెరాలను పరిశీలించడం కూడా జరిగింది. శివశంకర్ అక్కడ పెట్రోల్ కోసమని 2:20 కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అక్కడ పెట్రోల్ పట్టే సిబ్బంది పూర్తిగా పెట్రోల్ పట్టిన పరిస్థితి కూడా లేదు. దాంతో ఆవేశంగా బైకును అట్లే 3 సార్లు తిప్పి అక్కడ నుంచి స్టంట్లు చేసుకుంటూ అయితే అప్పుడే కింద పడతాడా అన్న విధంగా ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ చూస్తే మనము స్టంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే బైకు శివశంకర్ తో పాటు వెనక ఎర్రిస్వామి కూడా ఉన్నారు. ఈ ఎర్రిస్వామిని డోన్ లో డ్రాప్ చేసేందుకు వెళ్తున్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ విధంగా ముందుకెళ్లిన శివశంకర్ ప్రమాదంలో మృతి చెందాడు బస్సు ఢీకొనడంతో. వెనుక ఉన్న ఎర్రిస్వామికి స్వల్పంగా గాయాలయ్యా, అక్కడి నుంచి పరారైనట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనా కూడా రావడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాద ఘటన గురించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదం ఎలా చోటు చేసుకుందని చెప్పేసి నిన్న కూడా ఫ్లోరెన్సిక్ నిపుణులు కూడా పూర్తిగా ఈ బస్సు దగ్ధం కావడానికి బస్సులో 400 సెల్ ఫోన్లను లగేజ్ క్యాబిన్ లో ఉంచడం ప్రధానంగా కారణమని కూడా నిన్ననే నిగ్గు తేల్చడం కూడా జరిగింది. అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఇటు ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రమాదం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటి వరకు అందరినీ గుర్తించిన ఒక వ్యక్తిని కూడా గుర్తించలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి కూడా గుర్తించని వ్యక్తి కోసం హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ వ్యక్తి 50 సంవత్సరాలు ఉంటాయని కూడా నిర్ధారణ కూడా వచ్చారు. డాక్టర్స్ 50 సంవత్సరాల వ్యక్తి చనిపోయారని కూడా ప్రభుత్వానికి తెలపడం కూడా జరిగింది. ఆ వ్యక్తి గురించి ఎవరైనా ఆనవాళ్ళు తీసుకొని లేకపోతే ఎక్కడైనా స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించాలని చెప్పేసి కూడా కర్నూలు కలెక్టర్ కూడా చెప్తున్నారు. ఘోర ప్రమాదం చోటు చేసుకున్న దానికి ఆ ప్రమాదానికి సంబంధించిన ఎలా జరిగింది అనేది పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. శాలిని, అలాగే మధు, ఇప్పుడైతే పోలీసులు ఎర్రిస్వామి పారిపోయాడు అని కూడా చెప్తున్నారు. సో మరి ఎర్రిస్వామి కోసం ఇటు పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఈ ఎర్రిస్వామి కనుక మనకి అంటే పోలీసులకు దొరికినట్టయితే అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా శాలిని, ఎర్రిస్వామిని పోలీసులు విచారించేందుకు ఎర్రిస్వామి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే నిన్న ప్రమాదంలో ఏదైతే బస్సు డ్రైవర్ ఉన్నారో ఆ బస్సు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అతను ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా ఆ విధంగా విచారణ చేయడం కూడా జరుగుతుంది. ముందుగా బైకును ఢీకొనడం జరిగింది. ఆ బైకు ఢీకొన్న వెంటనే రోడ్డు పైన బండి పడిపోయింది. ఆ బండిని బస్సు ఎక్కి 200 మీటర్లు ట్రావెల్ చేయడం జరిగింది. ఆ బస్సు కిందికి పల్సర్ బైక్ వెళ్లడంతో ఆ నిప్పురవ్వలతో మంటలు చెలరేగాయి. ఈ ప్యాసింజర్స్ ను రవాణా చేసే దీంట్లో గూడ్స్ కు సంబంధించిన ఏదైతే 400 సెల్ ఫోన్స్ ఉన్నాయో ఆ సెల్ ఫోన్స్ ను లగేజ్ క్యాబిన్ లో ఉంచడం కూడా జరిగింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. పేలుడు పదార్థాలను
ట్రావెల్ చేయకూడదని చెప్పేసి పూర్తిగా తెలుస్తుంది. ప్రయాణికులు ఆ, ఒకవైపు 40 మందిని తీసుకెళ్తూ పేలుడు పదార్థాలు 400 సెల్ ఫోన్లను ఈ బస్సులో ఇంత నిర్లక్ష్యంగా తీసుకొని రావడము ఇది ప్రమాదానికి కూడా కారణం అని చెప్పేసి పోలీసులు నిన్ననే ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఇచ్చారు. పోలీసులు దీన్ని మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ సెల్ ఫోన్స్ మంటలు అధికం చేయడానికి కారణమయ్యాయని కూడా, అంటే ఎవరైతే నిద్రిస్తున్నారో వారు మేలుకునే లోపే ఈ ప్రమాదం క్షణాల్లో జరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ సంఘటన పైన పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక వ్యక్తి చనిపోయారు. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరు బంధువులు కానీ ఎవరు కాంటాక్ట్ కాలేదు. ఆ బాడీ ట్రేస్ అవుట్ కావాలి. అదే విధంగా బైక్ పై ఉన్న ఎవరైతే శివశంకర్ ఉన్నారో, శివశంకర్ మృతి చెందారు. శివశంకర్ వెనక ఎవరున్నారు, వెరిస్వామి అక్కడ కింద పడి తప్పించుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వెరిస్వామి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. 2 డ్రైవర్లో ఒకరు నిన్ననే అదుపులోకి తీసుకున్నారు, మరొకరిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ డ్రైవర్ చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ఇంకా మరింత కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. చాలు. అలాగే మధు, మరి ఈ రోజు అదుపులోకి తీసుకున్న డ్రైవర్ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి పోలీసులకి? ఖచ్చితంగా శాలిని, ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పక్కనున్న డోర్ లోంచి కో డ్రైవర్ ను అప్రమత్తం చేసి దిగి పారిపోయినట్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏం చేయలేని పరిస్థితి. ఒకసారిగా శబ్దం వచ్చేసరికి అతను కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టానని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అతను కొద్దిగా అక్కడే ఆగి వీరిని అప్రమత్తం చేసి కొద్దిగా వెనుక సైడ్ ఉన్నటువంటి ఇంకొక అత్యవసర ద్వారం ఉంటుంది, దాన్ని తీసినట్లయితే కనుక మరికొంతమంది ప్రాణాలతో బయటపడేవారు. కానీ అతను ఆ విధంగా చేయలేదు. డ్రైవర్ కూడా తన సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి లైసెన్స్ తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది పోలీసుల విచారణలో. గతంలో కూడా ఒక చెట్టుకు ఇతను డ్రైవింగ్ చేస్తూ ఒక చెట్టును బలంగా ఢీకొనడం జరిగింది. అందులో క్లీనర్ కూడా మృతి చెందారని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు అతని దగ్గర నుంచి సమాచారం సేకరించారు. అయితే అతను ఆగి ఏదైనా వీరిని రక్షించాలని ఆలోచన చేసింటే ఇంత ప్రమాదం సంభవించేది కాదని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ సెల్ ఫోన్స్ ఒక్కసారిగా బ్యాటరీలు 400 సెల్ ఫోన్స్ ఒక్కసారిగా పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువ అయిందని చెప్పేసి కూడా డ్రైవర్ చెప్తున్న విషయం. శాలిని. రైట్, థ్యాంక్ యూ మధు. కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు, ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అయితే అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.